నమస్కారం అండి. నా పేరు రఘునందన్ ఉమ్మెత్తల. నేను నార్వేలో నానో క్యాప్స్ అనే సూపర్ కెపాసిటర్స్ అండ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండ్ ఆర్&డి మేనేజర్గా చేస్తున్నాను. నేను బ్యాచిలర్స్ వచ్చేసి ఎంజీఐటీలో ఉన్న మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగంలో 2003-2007 మధ్యలో ఫినిష్ చేశానండి. దాని తర్వాత మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీలోనే ఐఐటి కాన్పూర్లో మాస్టర్స్ చేశాను. అదైన తర్వాత జర్మనీలో టియు డ్రెస్డెన్ అనే యూనివర్సిటీలో 2014లో పిహెచ్డి ఫినిష్ చేశానండి. మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ విభాగంలో. దాని తర్వాత యూరోప్లో డిఫరెంట్ కంట్రీస్లో ఒక 4 years వరకు పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అసోసియేట్గా పనిచేశాను. మెయిన్గా ఎనర్జీ మెటీరియల్స్, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ 3D ప్రింటింగ్ వీటిలో పనిచేశానండి. దాని తర్వాత 2020లో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ డిపార్ట్మెంట్లో. అక్కడ 2 years వర్క్ చేసిన తర్వాత నేను నార్వేకి మూవ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ మేము క్రాస్ లింక్డ్ కార్బన్ నానో ట్యూబ్స్ అనే నానో మెటీరియల్ దాంతో చేసే ఒక ఎలక్ట్రోడ్ని సూపర్ కెపాసిటర్స్లో వాటిలో వాడుతున్నామండి. దీని ఆ రోల్ వచ్చేసి దీన్ని కమర్షియలైజ్ చేయడం. మాకు దీనిలో వరల్డ్ రికార్డ్ కెపాసిటెన్స్, వరల్డ్ రికార్డ్ ఎనర్జీ స్టోరేజ్ ఇవన్నీ మాకు వచ్చాయి. అండ్ స్టార్టప్ కంపెనీస్లో వరల్డ్స్ నెంబర్ 1 స్టార్టప్ కంపెనీగా మాకు గుర్తింపు కూడా లభించింది. సో నేను ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి నేను వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకునేవాడిని. నేను కామన్గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే అండి, 5% ఒక బ్యాచ్లో రఫ్లీ 5% ఆర్ లెస్ వీళ్ళే ఏంటంటే మెటలర్జీ మెటీరియల్ సైన్స్ అంటే ఏంటో అని అవగాహన కలిగి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ వేరే అవకాశం ఏం దొరక్క వేరే ఇంకా ఇన్స్టిట్యూట్ బాగుంది కదా అనే ఉద్దేశంతో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. న్యాచురల్లీ వాళ్ళు చాలా భయంతో ఉంటారు. మా కెరియర్ ఎలా ఉంటుంది, మేము ఏం చేయగలుగుతాం, నెక్స్ట్ దీని ఆప్షన్స్ ఏముంటాయి, లేదంటే వెంటనే స్లైడ్ అయిపోయి వేరే డిపార్ట్మెంట్కి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు వీళ్ళందరూ. ఫ్రాంక్గా చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ లాంటి విభాగాల్లో గ్యారంటీగా ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉంటాయి, ప్యాకేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఈజీగా కూడా దొరుకుతాయి ఉద్యోగాలు. సో మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మిగతా డిపార్ట్మెంట్స్ మెకానికల్ వీటితో కంపేర్ చేసుకుంటే కూడా ఇలాంటి ఈ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఇది డెస్క్ జాబ్ టైప్ ఉండదండి. సో యాక్టివ్గా ఉంటాం మనము. అండ్ ఇది ఎక్కువ మంది ఇంజనీర్స్ ప్రొడ్యూస్ అవ్వరు దీనిలో. కాబట్టి మనకేంటంటే ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు. మనకి జాబ్ గ్యాప్, మనకి ఎలా జాబ్ సెక్యూరిటీ దాని గురించి ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు. ఇంకా మనకు ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఉంటుంది, మనం చేసే వర్క్ మీద సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఉంటుంది. ఇంకొచ్చేసి మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. అండ్ మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్లో మిగతా కోర్ డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేసుకుని ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, అండ్ ఈ స్పెషాలిటీ అని కూడా చెప్పొచ్చు, ప్రతి స్టూడెంట్కి ఒక డిఫరెంట్ లైకింగ్ ఉంటుంది. ఒకరికి ఫిజిక్స్ సిస్టమ్ ఉండొచ్చు, ఒకరికి కెమిస్ట్రీ ఉండొచ్చు, ఒకరు ఎలక్ట్రానిక్స్కి వెళ్దాం అనుకుని ఉండొచ్చు, కొంతమంది కంప్యూటర్స్కి వెళ్దాం అనుకుని ఉండొచ్చు, మెకానికల్ వెళ్ళాలి, లేదంటే కొంతమంది బయాలజీ ఇష్టము, లేదంటే హిస్టరీ ఇష్టము, ఆర్కియాలజీ ఇష్టము, ఇట్లాంటి చాలా డిఫరెంట్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. మెటలర్జీ ఒకే ఒక్క డిపార్ట్మెంట్లో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆ ఫీల్డ్లో మనం సెలెక్ట్ చేసుకొని కంట్రిబ్యూట్ చేసే అవకాశం మనకి ఈ డిపార్ట్మెంట్ ఒక్కటే, ఈ బ్రాంచ్ ఒక్కటే కల్పిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిజికల్ మెటలర్జీ, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, సెమీ కండక్టింగ్ మెటీరియల్స్, ఇంకా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఇలా చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫిజిక్స్తో అసోసియేట్ ఉన్న వాళ్ళు. ఇంకా నానో సైన్స్, నానో టెక్నాలజీ అండ్ సో ఆన్. అదే కెమిస్ట్రీ అంటే జెన్యూన్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కెమిస్ట్రీలో కెరియర్ చేసుకుందాము అనుకున్న వాళ్ళకి కెమిస్ట్రీలో ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ, కరోజన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా ఎనర్జీ స్టోరేజ్ దాని విభాగంలో అయితే బ్యాటరీస్, సూపర్ కెపాసిటర్, ఫ్యూయల్ సెల్స్, ఇదంతా ఫ్యూచర్. చాలా రీసెర్చ్ జరుగుతుంది దీనిలో, చాలా ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అయిన తర్వాత ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుంటే మెకానికల్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్, మెకానికల్ మెటలర్జీ, మెకానికల్ ప్రాసెసింగ్ ఆఫ్ మెటీరియల్స్, ఏరోస్పేస్ మెటీరియల్స్ చాలా వస్తాయి వీటిలోకి. ఇదైన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, మ్యాథ్, ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు పైథాన్ కూడా చాలా యూజ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎక్స్పెరిమెంటేషన్ వీటిలన్నింటిలో వాడుతున్నారు. ఇంకా సిమ్యులేషన్స్, మోడలింగ్, అటామిక్ లెవెల్ వరకు చాలా జరుగుతున్నాయి దీనిలో. ఈవెన్ దీనిలో కూడా డెస్క్ జాబ్ లాంటివి కూడా చేసుకోవచ్చు కావాలంటే. అండ్ థర్డ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బయాలజీ. ఇప్పుడు బయాలజీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బయోమెటీరియల్స్, ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్, ఆర్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ కోసం నానో మెటీరియల్స్, నానో కంటైనర్స్ అని చెప్పి వీటిలో చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఈవెన్ హిస్టరీ, ఆర్కియాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్కియో మెటలర్జీ అనే విభాగం కూడా ఉంది. సో పురాతన కట్టడాలు కానీ ఐరన్ లేదా కానీ డిఫరెంట్ మెటల్స్తో తయారు చేసినవి ఎలా తయారు చేశారు, అప్పుడులో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ఏంటి, స్పెషల్ ప్రాపర్టీస్ ఎలా వస్తాయి, సో అప్పుడున్న టెక్నాలజీని మనం అడ్వాన్స్డ్గా మళ్ళీ ఇప్పుడు రీఇంట్రొడ్యూస్ చేయొచ్చా, రీఇన్వెంట్ చేయొచ్చా వీటిని, ఇలాంటి చాలా వర్క్ జరుగుతుంది. సో ఇట్లాంటి వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ వేరియేషన్స్ ఇంకే డిపార్ట్మెంట్ మనకి ప్రొవైడ్ చేయదండి. సో ఓకే, మనకి జాబ్స్ బాగుంటాయి, ఇండియాలో అయినా బయటికి వెళ్ళినా హైయర్ ఎడ్యుకేషన్కైనా బాగుంటాయి. అండ్ ముఖ్యంగా మనకి నచ్చింది, మనకి ఇష్టమైన సబ్జెక్ట్ని వదిలిపెట్టేయకుండా దానిలోనే మనం రీసెర్చ్ చేయొచ్చు మెటీరియల్ సైన్స్ ఉంటూ, ఎంత బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇది అంటే, ఈజ్ ఎంజీఐటీ ఆర్ ఎంఎంఈ ఇన్ ఎంజీఐటీ ఈజ్ దట్ ది రైట్ ప్లేస్ ఫర్ మీ అని మీరు ఆలోచిస్తే కనుక
ఇప్పుడు నేను ఎంజీఐటీలో బీటెక్ చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఐఐటి కాన్పూర్, వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా, అక్కడ మాస్టర్స్ చేశానండి. దాని తర్వాత టీయూ డ్రెస్డెన్ ఇన్ జర్మనీ, ఇది క్యూఎస్ ర్యాంకింగ్స్ విత్ ఇన్ 500లో ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ గ్లోబల్లీ. సో నేను ఇప్పుడు చేసే కంపెనీలో కూడా, ఇప్పుడు నార్వేలో కూడా నేను చేసే కంపెనీలో కూడా మేము కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ చేస్తున్నాము. సో ఇవన్నీ నేను నాకున్న ఎక్స్పోజర్ మొత్తంతో చూసుకుంటే కనుక ఎంజీఐటీ ఈజ్ ఆన్ పార్ ఆర్ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ద ఫ్యాకల్టీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కేపబుల్ అండ్ హైలీ కమిటెడ్. ల్యాబ్స్ చాలా బాగుంటాయండి. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను గేట్ నా టైంలో రాసినప్పుడు, నేను మాస్టర్స్కి ఐఐటి కాన్పూర్కి వెళ్ళడానికి నాకు ఆల్ ఇండియా 21st ర్యాంక్ వచ్చింది. ఈ 21st ర్యాంక్ రావడానికి నేను ఎక్కువ కష్టపడి చాలా రిసోర్సెస్ ఏం చేయలేదండి. అది మేబీ 30% వచ్చేస్తుంటా. 70% కేవలం నాకు క్లాస్లో ఎంఎంఈ డిపార్ట్మెంట్లో మా ప్రొఫెసర్స్ ఎంజీఐటీలో ఏం టీచ్ చేశారో ఆ నోట్స్ మాత్రం చాలా బాగా రాసుకునేవాడిని, చాలా అర్థం చేసుకునేవాడిని. ఓపిక్గా నేను క్వశ్చన్స్ అడిగేవాడిని, ఓపిక్గా ఆన్సర్ కూడా చేసేవాళ్ళు ఫ్యాకల్టీ. 70% నా గేట్కి ఇదే ప్రిపరేషన్. విత్ దిస్ అండ్ 30% ఆఫ్ ఎక్స్ట్రా ప్రిపరేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, ఐ వాజ్ ఏబుల్ టు సెక్యూర్ ఆల్ ఇండియా 21 ర్యాంక్ అండి. డెఫినెట్లీ ఐఐటి స్టాండర్డ్స్లో ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మీది అయిపోయిన తర్వాత కూడా ఎంజీఐటీతో మీరు ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా అలుమ్ని నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూరోప్లో పనిచేస్తున్నాను, అలాగే ఇండియాలో అండ్ అవుట్ సైడ్ ఇండియా అకాడమిక్స్లో, ఇండస్ట్రీస్లో, ఆర్ఎండ్లో, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అండ్ సొంత కంపెనీలు పెట్టిన వాళ్ళు, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలన్నా డిఫరెంట్ కేటగిరీస్లో మన అలుమ్ని నెట్వర్క్ అంతా చాలా స్ట్రాంగ్ గ్రూప్ ఉంది. సో మీకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఈవెన్ మీరు ఎంజీఐటీలో చదువుతున్నప్పుడు కూడా, బీటెక్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా, అప్పుడు కూడా ఫ్యాకల్టీ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్ట్తో అలుమ్నీకి ఇలా కనెక్ట్ చేస్తుంది. మా అలుమ్ని నెట్వర్క్ కూడా వీఆర్ వెరీ ఫోర్త్ కమింగ్. ఇలా హెల్ప్ చేయడానికి కానీ, ఏమైనా సజెషన్స్ ఇవ్వడానికి కానీ, మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి వీఆర్ ఆల్వేస్ వెరీ ఫోర్త్ కమింగ్. సో ఇంకా ఫైనల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు సరే అంతా బాగానే ఉంది, జాబ్స్ బాగున్నాయి అండ్ గ్రోత్ బాగుంటుంది అండ్ అలుమ్ని నెట్వర్క్ బాగుంది అండ్ ఎంజీఐటీలో డిపార్ట్మెంట్ అంది బాగున్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి చాలా యావరేజ్ స్టూడెంట్ని. ఇప్పుడు నాకు ఇంత నేను ఎంత ముందుకు వెళ్ళగలను ఈ డిపార్ట్మెంట్లో, నా కెరియర్ ఎలా ఉంటుంది అని మీరు ఆలోచిస్తే కనుక, నేను ఎవరిదో కాదు, నా ఎగ్జాంపుల్ ఇవ్వగలను. నేను చాలా యావరేజ్ స్టూడెంట్ అండి. నాకు అరౌండ్ 40,000 ర్యాంక్ వచ్చింది అప్పట్లో ఎంసెట్లో. నాది మేనేజ్మెంట్ కోటా. సో మాకు చిన్న స్థలం ఉంటే అమ్మి మరీ నేను ఈ సీట్ తీసుకున్నాను. సో నేను యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ జస్ట్ నేను క్లాస్లో అటెన్షన్ పే చేయడం వల్ల ప్రొఫెసర్స్, ఎంజీఐటీలో ఉన్న డిపార్ట్మెంట్ అండ్ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, వాళ్ళ కమిట్మెంట్, మోటివేషన్, క్యాలిబర్ వల్ల నేను యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఆల్ ఇండియా 21st ర్యాంక్ వెళ్ళి, నేను దాని తర్వాత అక్కడి నుంచి పిహెచ్డి ఫినిష్ చేసుకొని, నాకు ఏ కెరీర్ వేరే ఆప్షన్స్ వద్దు అని నేను సెలెక్ట్ చేసుకొని ఐ చోజ్ టు రిమైన్ ఇన్ మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్. దీనికి మించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఎనీ టైమ్ యూ ఆర్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. నా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఫ్యాకల్టీ దగ్గర దొరుకుతాయి. థ్యాంక్ యూ.